ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తుంది. అమ్మాయిల చేతులు గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. సిద్దిపేట జిల్లాలో గోరింటాకు వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఏదో ఒక నిగూఢ అర్థం ఉంటుంది. అందులో ఒకటి గోరింటాకు పండుగ. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయంటున్న గోరింటాకు ఫెస్టివల్ పై ప్రత్యేక కథనం. ఆషాఢ మాసం అనగానే బోనాలు గుర్తుకొస్తాయి. కానీ మహిళలందరూ కలిసి జరుపుకునే మరో పండుగ గోరింటాకు పండుగ. సాధారణంగా తెలుగు లోగిళ్లలో పండుగైనా పబ్బమైనా అమ్మాయిల చేతులు కాళ్లు గోరింటాకుతో మెరిసిపోతూ ఉంటాయి. ఇక ఆషాఢ మాసంలో గోరింటాకును నూరి చేతులకు పెట్టుకుంటే శరీరానికి కూడా ఎంతో మంచిదని చెప్తూ ఉంటారు. గోరింటలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువైంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. గ్రీష్మంలో మన శరీరంలోని వేడి ఎక్కువగా ఉండి బయటి వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో బాడీ టెంపరేచర్ తగ్గి జ్వరాలు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గోరింటాకులోని ప్రత్యేక గుణం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందులో ఆషాఢంలో గోరింటాకు అరచేతులు, పాదాలకు పెట్టుకుంటారు. అందుకే ఈ కాలంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. సిద్దిపేట పట్టణంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ యూటీఎంఏ ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. పట్టణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గోరింటాకు చేతులకు పెట్టుకోవడం చూడముచ్చటగా కనిపించింది. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆయా ఋతువులలో పండుగలు జరుపుకోవడం జరుగుతుందని మహిళలు తెలిపారు. మహిళలు అంతా కలిసి ఒక చోట చేరి చేతులకు గోరింటాకు వేసుకోవటం తెలుగు పండుగలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. మహిళలు అంతా కలిసి ఒక చోట చేరి చేతులకు గోరింటాకు పెట్టుకోవటం తెలుగు పండుగలలోని గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గోరింటాకు అనేది ఎంత స్పెషలో ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. గోరింటాకుని చాలా బాగా అనిపిస్తుంది. ఇది హెల్త్ కూడా మంచిది, కొంచెం వేడిని కూడా తగ్గిస్తుంది, మనం చర్మం అనేది చలువ చేస్తుంది. మహిళా మళ్ళందరికీ గోరింట పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకృతికి ప్రతిరూపమే పరమేశ్వరి. ప్రతి కాలాన్ని అనుసరించి ప్రతి ఋతువును అనుసరించి మన భారతదేశం యొక్క పండుగలు మనం నిర్వహించుకుంటున్నాం. కులానికి మతానికి అతీతంగా ప్రతి ఋతువు మనకు చెప్పేది మన ఋతువుల్ని గౌరవించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఋతువులో వచ్చే పూలైతేనేమి, పళ్ళైతేనేమి, కూరగాయలైతేనేమి అవన్నీ కూడా ఆ దేవి స్వరూపమే, ఆ భగవంతుని స్వరూపంగానే భావిస్తూ ఆ ఋతువును క్రమం తప్పకుండా ఆయురారోగ్యాల కోసమని, సుఖ సంసారాల కోసమని, తన పిల్ల పాపల మంచితనంగా ఉండాలనే ఒక కోరికతోని మహిళలు నిర్వహించుకునే పండుగ గోరింటాకు. చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గోరింటాకు తెంపుకొచ్చుకొని నూరుకొని పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు బిజీ ప్రపంచంలో అంత తీరిక లేకుండా పోయింది. కాకపోతే ఈరోజు ఈ విధంగా అందరం ఒక్క దగ్గర కలిసి గోరింటాకు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేడుకలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అన్ని పండుగలలాగానే గోరింటాకు పండుగ జరుపుకోవటం ఆనందంగా ఉందని మహిళలు పేర్కొన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పండుగ జరుపుకోవటం జరుగుతుందని, గోరింటాకు చేతికి ఎంత బాగా పండితే అంత బాగా జీవితం ఉంటుందని, ఆ సరస్వతీ మాత ఆశీస్సులు ఉంటాయని మహిళలు తెలిపారు.